సామర్థ్యము పునరుద్ధరణము జీవము పరిరక్షణ నిధి గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ తలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ తలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను తిరిగి మనసులో నివసించును అయినను విరిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును ఆగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఆగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి దినమెల్ల ప్రభు కైవదీప బడియో నాటి గొర్రెలము దినమెల్ల ప్రభు కైవదీప బడియో నాటి గొర్రెలము అయినను ప్రేమించిన వారి ప్రేమను వాటి పొందితివి విజయమును అయినను ప్రేమించిన వారి ప్రేమను వాటి పొందితివి విజయమును ఆగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఆగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము అయినను సాధ్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి అయినను సాధ్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి ఆగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఆగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు
క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి. మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి. అయినను ఎల్లప్పుడూ రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. అయినను ఎల్లప్పుడూ రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. సామర్థ్యము నూతనము మా జీవము మా రక్షణ నిధి. మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. పాట సంఖ్య 460వ పాట. పాత పుస్తకంలో 457. పాట సంఖ్య 460. ఫస్ట్ 3 చరణాలు, రెండో చరణం, 4వ చరణం. ఆ 2 చరణాలు పెట్టుకొని పాడి మరి టైం అయిపోయింది కాబట్టి
ఏర్పరచబడిన వారే ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుదే ఆ రక్తమును తిని త్రాగువాడే తన యందు నిలచేదారు. ప్రభుదే ఆ రక్తమును తిని త్రాగువాడే తన యందు నిలచేదారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుత్థానమును వారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుత్థానమును వారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. బైబిల్ గ్రంథంలో నుండి దావీదు కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసు కూర్చుండు చోట కూర్చుండక. చాలండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రభా బైబిల్ స్టడీ నిమిత్తం వచ్చిన వారిని బట్టి నీకు ఎంతో వందనాలు, ఎంతో ఆశతో వచ్చింటుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి మరి ప్రభా ఖాళీగా వెళ్లకుండా మీ సన్నిధిని మేము పొందుకొని సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నేను ఉడక మట్టివాడను ఒట్టివాడను, నీ అభిషేకాన్ని కోరుకుంటున్నాను. ఈ మాటలు నాకు అందించుము. నీ ప్రజలు మేమందరం తృప్తి పొందినట్టు సహాయం ఇచ్చి నడిపించు. మరి ప్రభా మీరే సహాయం ఇచ్చి నడిపించు. ఆది నుండి అంతవరకు నీ నాయకత్వం ఎంచుకను. మరి ప్రభా అన్ని విషయాల్లో కృప చూపించమని. కీర్తన యెషయా 1:16, 84:10 నా పక్షాన పరిభ్రమం. ఈ నోరు బాగా తెరువు, దాన్ని నింపుతానన్నా. కనికరించమని మీ ప్రేమాస్తాలు పట్టుకుంటూ నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మాటలు అందించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి పెడుతున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన వార్లారా, కీర్తన 1వ అధ్యాయం చదువుకుంటే యవనస్తుల మీటింగ్ పెట్టినాడు అనుకుంటున్నారేమో. అయితే ఇక్కడ పాట కూడా పాడుకున్నాం మనము. 2 వచనాలు దీంట్లో దాంట్లో గమనించుంటారేమో అనుకుంటున్నా. దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక. మరి దైవజనుడైన దావీదు మహారాజు తన అనుభవపూర్వకంగా ఈ మాటలు రాస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. తాను స్టడీ చేసిండొచ్చు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అని, తర్వాత పాపుల మార్గాన నిలవకూడదని,
అపహాస్యుల చోట కూర్చుండకూడదని దావీదు మహారాజు మొట్టమొదటి అధ్యాయము 1వ వచనంలోనే మనకు సంబోధించినట్లు దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. కనుక ఈరోజు దాంట్లో నడవక, నిలవక, కూర్చుండక అనే మాటలు మూడిటికి 3 వర్తమానాలు ఉంటున్నాయి. కానీ ఈరోజు మధ్య భాగంలో మరి నిలవక అనే మాటను గురించి, నిలుచుట లేకపోతే నిలవక అనే మాటను గురించి కొన్ని విషయాలు మన ప్రభు బైబిల్ గ్రంథంలో చూసుకొని ముగించుకుందామని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. పాపుల మార్గమున నిలవక. నిలుచుట, ఒక మనిషి ఎంతవరకు నిలుస్తాడంటే శక్తి ఉన్నంత వరకు నిలుస్తాడు. కూర్చుండటం అంటే చాలాసేపు కూర్చోవచ్చు. కూర్చుంటే మన యొక్క శరీరం వెయిట్ అంతా భూమి భరిస్తుంటది. నిల్చోనంటే మన యొక్క శరీరం వెయిట్ అంతా మన కాళ్ళ మీద బరువు పడుతుంటది. కనుక ప్రియమైన వాళ్ళరా, కూర్చుండుట అనే దాని మీద దాదాపు సామెతలుగా మరి ఎపిసిల్ రాసిన పత్రికలో చాలా సార్లు కూర్చుండుట అనే మాట గురించి రాయబడుతుంది. నిలుచుట నిలుచుకుట రాయబడుతుంది. నడుచుకున్నట అనే దాని మీద కూడా చాలా సార్లు ఏసీల్ మరి యొక్క దారు ఉండాలంటే దేవుని ఎదుట మాట మనం చూసుకున్నైతే ఆయన ఆలోచన అంటే పరిపూర్ణ ఆత్మీయంగా పరిపూర్ణంగా నిలవాలని ఆ ఆశ. ఎలా నిలవాలా? అందరం ఆత్మీయంగా పరిపూర్ణంగా ఉండాలని దేవుని యొక్క దైవజనుడైన మరి పౌలు యొక్క ఆశ. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము లేకపోతే 1వ అధ్యాయం చూడండి. కొలసీలు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు కొలసీలు రాసిన పత్రికలో చక్కటి మాట, మరి తన హృదయంలో ఉన్న భారం ఏంటంటే మనమందరం ఆత్మీయంగా పరిపూర్ణులుగా ఉండాలని ఆశ. 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనొదట నిలబెట్టవలనని. చూశారా, తన హృదయంలో కొలసీలకున్న సంఘమునికి గురించిన భారం ఏంటంటే ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలని, ఆయన ఎదుటి నిలబెట్టవలనని. చూశారా, సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుటి నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతోనూ మేం ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూసారా, ప్రతి మనిషిని బోధించుచు ఆయన్ను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయ ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. చూసినారా ప్రియమైన వాళ్ళారా, ప్రతి మనుషుని ఆయన ఎదుట సంపూర్ణంగా చేయాలని. అందుకొరకే ఈ యొక్క మీటింగ్లు, ప్రార్థన మీటింగు, బైబిల్ స్టడీ, ఆ విధంగా వ్యక్తి మరి కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత వాక్య ప్రార్థనలు, ధ్యానములు, ఇవన్నీ ఏంటంటే మనం సంపూర్ణంగా కావాలని దైవజనుడైన పౌలు యొక్క ఆశ. అందుకొరకే బోధకులు, ప్రవక్తలు, మరి దైవ సేవకులు, పరిచారకులు దేవుడు మనకి ప్యాటర్న్ మరి భక్ష్యకుల ద్వారా మనకు అనుగ్రహింపున్నట్టు చూస్తున్నాం. రెండవదిగా ఎట్లా ఉండాలంటే, అదే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను, 2వది నిర్దోషులుగాను, 3వది నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహాన్మందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. ప్రియమైన వాళ్ళారా, తన హృదయ మరి పౌలు యొక్క హృదయాభిలాష ఏంటంటే మనం తన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలన్న. మనం లోకంలోకి వెళ్ళినప్పుడు అపవిత్రత ఆటోమేటిక్ గా కళ్ళ ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా వచ్చేస్తుంది. అయితే దేవుని సన్నిధిలో మనం ఎట్లుండాలంటే పరిశుద్ధులుగా ఉండాలని, తర్వాత నిర్దోషులుగా ఏ దోషం లేకుండా ఉండాలని,
తర్వాత నిరపరాధులుగా ఉండాలని తన మాంసయుక్తమైన దేహాన్ని మరణానికి అప్పగించినట్లు చూస్తున్నాం. ఇది దేవుని యొక్క సంకల్పం. మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండి ఆయన ఎదుట ఉండాలని దేవుని యొక్క సంకల్పం. ప్రియమైన వాళ్ళారా, మరి పౌలుకు అలాంటి ఆశ ఉంది. ప్రతి మనుషుల్ని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. అదే విధంగా ఎఫ్సీల సంఘానికి రాస్తాడు ఆయన. ఎఫెసీ పట్టణంలో, ఆ ఎఫెసీ పట్టణం అంతా విగ్రహాలతో కూడిన నిండిన పట్టణం. అక్కడ ఆయనకు మరి అర్తమాదేవి యొక్క మహాత్యాన్ని గురించి, లేకపోతే దాని విగ్రహం అని ఆయన సంబోధించినప్పుడు ఆయనకు గట్టి శ్రమలు వచ్చినాయి అక్కడ. అందుకొరకే ఆ యొక్క ఎఫ్సీలు రాసిన పత్రికలో కూడా దేవుని యొక్క దాసుడు అపోస్తుడైన పౌలు ఒక చక్కటి మాట రాస్తాడు. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి 5వ అధ్యాయం 26వ వచనంలో, 5వ అధ్యాయంలో ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించినాడు. ప్రేమైన వాళ్ళారా, మనల్ని ప్రేమించే ఇటువంటి కూడికలు, బైబిల్ స్టడీ, ప్రార్థన, మీటింగ్లు, ఒకరికొకరు సహవాసం చేసేది ఏంటంటే క్రీస్తు సంఘమును ప్రేమించి. సంఘంలో నానా విధమైన మరి వాక్యాలు వినబడుతున్నాయి, బోధలు వస్తుంటున్నాయి, నానా విధమైన జ్ఞానం కూడా ప్రచురం అవుతుందని దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. సంఘమును ప్రేమించి అది కళంకమైనను ఒకటి, తర్వాత ముడతైనను, తర్వాత అటు ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియమైన వాళ్ళారా, దైవజనుడైన మరి పౌలు గారు రాస్తున్నాడు, దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపబడి మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, కలంకంగా లేని వారుగా, ముడతయ్యను మరి ఏదైనా లేకుండా దేవుని వాక్యం అనే ఉదక స్నానం చేత దాన్ని పరిశుద్ధపరచుటకై దాని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన్ను తాను అప్పగించుకున్నాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఎంత ప్రేమ దేవునికి! సంఘాన్ని ప్రేమించినాడు. సంఘం అంటే నీవు నేనే, నన్ను ప్రేమించి మరి మనం తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఉండడానికి, కలంకమైనను ముడతైన అటు ఏదైనా లేకుండా దాని ఎదుట మహిమగల సంఘంగా నిలబెట్టడానికి తను తాను అర్పించుకున్నట్లు వాక్యం అనే ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచుటకై. వాక్యం అనేది మనకు ఉదక స్నానం చేస్తుంది. బట్టలు పెట్టేసి నానబెట్టి బాగా ఉతికినప్పుడు దాని మైలంతా పోతుంది. లేకపోతే ఈ దినాల్లో ఇది వచ్చింది కదా, తిరిపేది ఏంది, వాషింగ్ మిషన్, తిప్పి దాంట్లో అంతా తీసేసి డ్రై, అదంతా కదా ఆరేస్తుంది అంట, అదంతా కదా డ్రై చేసేది అక్కడ మనం ఆరేసుకునేది అంతే. ఆ విధంగానే వాక్యం చేత మనం బాగా ఉదక స్నానం చేసుకోవాలా, లేకుంటే గ్రైండర్లో వేసినట్టు బాగా మరి వాక్యంతో ఎంత మరి ఉదక స్నానం చేస్తే మరి ఎంత తెల్లగా అయిపోతాం. మన జీవితంలో లోకం లేనికి వెళ్ళినప్పుడల్లా అపవిత్రత వస్తుంది. మనకు తనువులు, తలంపులు, ఆలోచనలు, చూపులు, మాటలు ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే దేవుని దగ్గరికి, దేవుని వాక్యం దగ్గరికి మరి వ్యక్తిగతంగా, కుటుంబంగా, ప్రార్థన మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు వాక్యముతో ఉదక స్నానం చేసి మైలంతా పోగొట్టడానికి దేవుని వాక్యంతో గుచ్చబడుతుంటాము, దేవుని వాక్యంతో పొడవబడుతుంటాము. అప్పుడు మనమే ఆటోమేటిక్ గా మన హృదయంలో ఉండే అపవిత్రత మరి అన్ని ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి ఉంటుంది. దేవుని వాక్యం మనలోనికి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో చీకటి ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పవిత్రత వస్తుందో అపవిత్రత ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. వీటికి పవిత్రతకు దూరంగా ఉంటే అపవిత్రత మనలో స్నానం చేసుకొని ఉంటుందని మరి దేవుని మనకు అర్థమైపోతుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో మరి నిలుచుండుట అనే దాని గురించి మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని మరి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, మనం సంపూర్ణంగా మరి పరిపూర్ణంగా మరి నిలిచి ఉండాలని, తన ఎదుట నిలిచి ఉండాలని దేవుని వాక్యం బుద్ధి చెప్పుచు బోధిస్తూ అనేకుల ద్వారా, సేవకుల ద్వారా మరి కలుగుతున్నట్లు చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా,
ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నిల్చున్నాడు. ప్రభునే నిలబెట్టాడు ఆ వ్యక్తి. ఎవరంటే స్తెఫను మరి తన దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఆయన నోరు తెరిచిన నుండి మరి ఇస్రాయేల్ ఇష్టంతా హృదయంలో నుండి వచ్చింది. హృదయంలో నుండి ఇస్రాయేల్ స్టార్టింగ్ నుండి భక్తులు అబ్రాహాము నుండి లాస్ట్ మరి సేవకులు అందరి లిస్టు రాసుకుంటూ వాళ్ళ చరిత్ర రాసుకుంటూ వచ్చాకల్లా అక్కడ ఉన్న వారికి పండ్లు పటపట కొరికి చంపాలని ప్రయత్నం చేసినారు. చూడండి అపోస్తుల కార్యం 7వ అధ్యాయము. అప్పుడు ప్రభు నిలబడతాడు. ఎప్పుడు? అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 7వ అధ్యాయం చివరి 50వ వచనంలో ఉంటుంది అనుకుంటా. వారు ఈ మాటలు విని పండ్లు కొరికి అంటారు. వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. ఎందుకు ఈయన ఏం చేసినాడు? ఇది ఇష్టంతా చదివినాడు. చూడండి మొదటి వచనంలో లేకపోతే 2వ వచనంలో, అందుకు స్తెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరులైన అబ్రాహాము హారానులో పుట్టక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఇంకా అందరి ఇష్టంతా రాసుకుని వచ్చాక వీళ్ళందరికీ కోపంతో మండిపడిపోయినారు. మండిపడిపోయి ఏమంటున్నారు చూడండి, పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచెను. ఈయన శ్రమలకు, ఈయన బాధలకు దేవుడే నిలిచి సింహాసనం నుంచి నిలిచి ఉండట చూచెను. ఆకాశం తెరవబడటయో, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచి ఉండటయో చూస్తున్నాం. తండ్రి మరి మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి విజ్ఞాపన చేస్తున్న వ్యక్తి ఈయన పరిస్థితిని చూసి మరి లేచి నిలిచి ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన గుడిక మరి వాక్యదానం పరిశీలన చేసుకున్నట్లయితే మన సువార్తలు గాని ఎక్కడైనా కానీ మనం దేవుని కొరకు మరి ప్రయాస పడినప్పుడు, ఇట్లా శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని వదిలేసి అనుకోకూడదు. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. దేవుడే నిలిచి చూస్తున్నాడు. ఆయనగా చంపుతాడు. ఈ మాటలు విని ఆయన చంపినప్పుడు దేవుడు మరి ఆ యొక్క స్తెఫను ఏం చేసినాడంటే వారిని క్షమించినాడు. ప్రభువా, ఈ తప్పు వారి మీద మోపకు అంటున్నాడు. చూడండి 60వ వచనంలో, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించిన సౌలు అతని సావుకు సమ్మతించింది. ఆ విధంగా భక్తుడైన మరి స్తెఫను ద్వారా దేవుడు మరి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మరి ఆయన ఎలాంటి మనసు కలిగిన అంటే దేవుని మనసు కలిగిన వ్యక్తి. ఎవరైనా మనల్ని చంపుతూ కొడుతూ ఉంటే వారి కొరకు మనం ఎలాంటి ప్రార్థన చేస్తామంటే మనం వేరే విధంగా ప్రార్థన చేయొచ్చు. లేకపోతే ఈ వ్యక్తి ఆ విధంగా ప్రార్థన చేయలే, మోకాళ్ళుని గొప్ప శబ్దంతో ఏం చెప్తున్నా అంటే ఈ మాట పలుకుతున్నాడు, పారి మీద ఈ పాపమును మోపమని గొప్ప శబ్దంతో ఈ మాట పలికి చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క స్తెఫను జీవితం ద్వారా మనం దేవుడే లేచి నిల్చున్నట్టు, కూర్చున్న దేవుడే లేచి నిల్చున్నట్టు చూస్తున్నాం. నిలిచిండుట, అందుకొరకే మనం పాట పాడినా, పట్టు వదలక సంఘంతో ఎవరు కూర్చుంటారో వారు, ఎవరైతే దేవుని సన్నిధిలో నిలుస్తూ ఉంటారో మరి వారు క్షేమాభివృద్ధి పొందేవారుగా ఉన్నట్లు దేవుని వాక్యం. అందుకొరకే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో, నా యందు నిలిచి ఉండు, నేను మీ యందు నిలిచి ఉండేదని. ప్రియమైన వాళ్ళారా, దేవుని యందు మనం దేవుని వాక్యం యందు నిలిచి ఉంటే గాన దేవుడు మన యందు నిలిచుండే వ్యక్తిగా ఉంటాడని దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. మనం ఆయన యందు నిలిచుంటే, ఆయన వాక్యం మన యందు ఉంటే గానీ ఆయన మన యందు నిలిచుంటాడు అని. ఇంకొక అదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మనం ఏ విధంగా నిలిచి ఉండాలో చూడండి. దేవుని వాక్యం చెప్తుంది, ఆపద్దినమున వారిని ఎదిరించుటకు మరి దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచం ధరించుకొని మరి వాని ఎదుట లేకపోతే సాతాను ఎదుట శక్తి గలవారంగా నిలబడడానికి ఏం ధరించుకోవాలా? సమాధాన సిద్ధ మనసును జోడు దొరికించుకోవాలంట. చూడండి 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది. 6వ అధ్యాయము
13, 14 చదవండి. ఎవరైనా 13, 15 చదవండి సార్. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చబడిన వారై నిలబడకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రియమైన వాళ్ళారా, ఆపద్దినమున మనము మరి వాణిని ఎదిరించడానికి, సైతాన్ను వారి ఎదిరించడానికి సమస్తం నెరవేర్చిన వారై నిలబట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొనుడి. దేవుని ధరించుకొనుడి అంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మరి వాడిని ఎదిరించడానికి దేవుని ధరించుకోవాలా, సర్వాంగ కవచం ధరించుకోవాలా. మన అవయవాలకన్నిటికీ మరి దేవుని వాక్యం అనే కవచం ధరించుకోవాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏదైనా సత్యం మీ నడుముకు సత్యం తట్టి కట్టుకొని నీతి మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధానార్థ సువార్త వలన సిద్ధ మనసు దొడుక్కొని నిలబడి, ఇవన్నీ కలిగి విశ్వాసం డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణం లార్పుటకు శక్తిమంతులగుదురు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం ఏ విధంగా నిలబడుకోవాలంటే మరి ఈ మాటలన్నీ మనము దేవుని నిలబడటకు శక్తిమంతులవడానికి, వారిని ఎదిరించడానికి, సమస్తం నెరవేర్చిన వారమై శక్తిమంతులుగా నిలబడడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలా. కవచం ధరించుకుంటేనే మరి శత్రువు మరి విజయం పొందుకోలేడు. మరి ఇందిరాగాంధీ అక్కడ నుండి స్నానం చేసుకొని బుల్లెట్ ప్రూఫ్ లేకుండా ఇటు వస్తేప్పుడే అక్కడున్న సైనికులు పటపట కాల్చేసినారు, పిట్టలు కాల్చినట్టు. అమ్మడా అనుకుంటా అరుచుకుంటా పోయి వెళ్ళిపోయింది. ఆమె ఎప్పుడు బుల్లెట్ ప్రూఫ్ ధరించుకుంటుంది అంటే ఇటు సైడ్ ఎక్కడ ఎవరు కొట్టినా కూడా ఏం కాకుండా. కనుక సర్వాంగ కవచం ధరించుకున్నట్లయితే దేవుణ్ణి మనం సర్వాంగ కవచం అంటే దేవుణ్ణి ధరించుకున్నట్లయితే శత్రువు మనల్ని ఏం చేసుకోలేదు. తర్వాత పాదములకు సమాధాన సువార్తను సిద్ధమని చోటు దొడుకొని నిలబడుడి అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అది కాకుండా ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అంటున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని ధరించుకోండి. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ ధరించుకున్నట్లయితే మనము నిలబడడానికి శక్తిమంతులుగా ఉంటామని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కానీ తర్వాత మనము ఏ విధంగా మరి దేవుని వాక్యం చదువుకున్నాము. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు హిజ్కియా పీరియడ్ అనుకుంటా చూడండి, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో వాళ్ళ పిల్లలు, శిష్యులు, తల్లులు, పిల్లలు అందరూ దేవుని సన్నిధిలో నిలబడుతున్నారంట. అప్పుడు విజయం పొందుకున్నారు వాళ్ళు అప్పుడు విజయం పొందుకున్నారు. ఎప్పుడంటే 2వ దినవృత్తాంతాలు గ్రంథం 20వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడిందండి. చూడండి, ఇక్కడ ఈయన ఎవరంటే యెహోషాపాతు మరి ఆయన మీదకి శత్రు సైన్యం వస్తుంది. ఎవరు? మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినారు. కొందరు వచ్చి సముద్రము అవతల నుండి సిరియాను తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చినది, చిత్తగించుమారు అక్కడ ఎనిగేదిలో ఉన్నారని యెహోషువ తెలియజేసినప్పుడు ఆయన యెహోషాపాతు ఏం చేసిన అంటే యెహోవా యొద్ద విచారణ చేసుకున్నాడు. భయపడి యెహోవా యొద్ద విచారణ చేసుకున్నట్టుకు మనసు నిలుపుకొని యూదా దేశం అంతటా ఉపవాసం ఆచరింపవాలని అనుకున్నాడు. తర్వాత వాళ్ళను ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా యూదా వారును యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొని యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో ఉండి జనులను కూర్చున్నాడు. యెహోవా యొద్ద యూదా పట్టణములన్నిటిలో ఉండి జనులను వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజముగా కూడి యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి మా పితల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవైనావు, అన్ని జనులు రాజ్యంలో ఎరువాడవు నీవే, నీ బాహుబలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదిరించటకు ఎవరికి శక్తి చాలదు, బలం చాలదు అంటున్నాడు.
నీ జనులైన ఇశ్రాయేలు దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారు, ఆ విధంగా మా శాత ఏం కాదు, నీవే మా దిక్కు అని వాళ్ళందరూ అంటున్నారు. చూడండి 12 మా దేవా, నీ వారిని తీర్పు తీర్చవా? మా వీధికి వచ్చి నీ గొప్ప సైన్యం యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏం చేయడానికి మాకు దిక్కేది వస్తుంది, నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తారు. ఎవరెవరు ప్రార్థన చేసినారు? 13-14 యూదా వారందరూ తమ శిష్యులతో భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధి నిలువబడిరి. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క మాటలో నిలువబడిరి. ఎవరు నిలబడినారంటే భార్యలు పిల్లలు అందరూ దేవుని సన్నిధిలో వచ్చి నిలబడినారు. నీవే మా దిక్కు, మాకు సాయం చేయడానికి ఎవరు లేరని ప్రార్థన పూర్వకంగా తమ తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో అందరు వచ్చినారు. అందరు వచ్చి నిలబడినారు. అప్పుడు ఆటోమేటిక్ గా విజయం వారు దేవుడే వాళ్ళ మీదకి మరి మాటుగాన్లను వచ్చినాడు. హిడెన్ అటాక్టర్ అంటారు వాళ్ళని దాచుకోని ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసి మరి విజయం పొందినట్లు చూస్తున్నాం. కనుక ఎవరెవరు నిలబడినారు ఇక్కడ? నిలబడిన వ్యక్తులు 13వ వచనంలో యూదా వారందరూ, తర్వాత తమ శిష్యులతోనూ 2, భార్యలతోనూ 3, పిల్లలతో యెహోవా సన్నిధి నిలబడిరి 4. కనుక ప్రియమైన వాళ్ళది ఈ వాక్యం మనం ఏం చదువుతుంటే, మన ఇంటి వారందరూ దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే శత్రువును మనం జయించగలమని వాక్యం ద్వారా మనం తెలుసుకోనవచ్చును. ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే దేవుడు సంతోషించే వ్యక్తిగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో నిలుచుకోవాలంటే మరి దేవుని సన్నిధిలో బాగా తినాలి. ఒకసారి మరి ఈ మాటలు చూసుకొని మనం ముగించుకుందాం, మన టైం అయిపోవచ్చింది. ఏలియా మరి యెజబెల్ రాని నిన్ను రేపు ఇవాళ కల్లా చంపేస్తాము అని మరి బయలుదేవతలన్నీ సంహరించినందుకు కోపం వచ్చి రేపు ఇవాళ కల్లా నిన్ను నీ ప్రాణం వారి వల్లే ఒకదాని వల్లే ఉంటుందని హెచ్చరిక చేసి పంపించింది యెజబెలు రాని. ఎవరికంటే ఏలియాకు. ఏలియా గొప్ప ప్రవక్త. ఆయన మరి ఒక అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఇంత మటుకు చాలే, నాకు ఇంత మటుకు చాలని అని తాను ఆ నిరాశలో ఉన్నట్టున్నాడు. దేవుని యొక్క దూత వచ్చి ఏలియా లేచి భోజనం చేసి అప్పుడు భోజనం చేసినాడు. తర్వాత చూడండి వచనం చూడండి, 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటా. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది కనుక లేచి భోజనం చేయంటారు 19వ అధ్యాయం. చదవండి. బదరీ వృక్షం కింద పడి ఉండి నిద్రించుచుండగా ఒక దేవదూతను వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. చూసినారా? లేచి భోజనం చేయి. కూర్చున్నాడు, లేచి భోజనం చేయి అంటున్నాడు. తర్వాత చదవమ్మా. మళ్ళా తిరిగి పడుకున్నాడు. మళ్ళా చదవండి. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయని చెప్పినప్పుడు ఆ భోజనం బలము చేత 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చెను. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము లేచి మరి భోజనం చేసి బలం పొందుకోవాలంట. ఎట్లా బలం పొందుకుంటామండి? మనం బలం ఎట్లా పొందుకుంటాం? మనం చూసారా? ప్రియమైన వాళ్ళారా, లేచి మనము భోజనం చేసి బలం పొందుకొని శక్తికి మించిన ప్రయాణం ఉంది కాబట్టి 40 రాత్రులు 40 పగలు ప్రయాణం చేసి హోరేబు పర్వతానికి వచ్చినాడు. ఎట్లా భోజనం చేసినాడు? కనుక మనం కూడా ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట చదువుకుందామండి. మనం ముగింపు దశలోకి వచ్చేసినాం. 5వ అధ్యాయము 13, 14, 14 3 వచనాలు. కాలంను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా
దేవోక్తిలో మొదటి మూలపాఠం మీకు ఒకటి మరలా బోధించవలసి వచ్చింది. మీరు పాలు తాగవలసిన వారు కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఏ యవనస్తునికి మరి ఒక ఫోన్ చేసి అడిగినా ఈరోజు బైబిల్ చదివినా అంటే లేదు లేదు ఇట్లనే. కనుక నేను అప్పుడప్పుడు నాకు ఈ అలవాటు ఉంది. ఎందుకంటే ఆ పిల్లల్ని ఎవరినైనా అడిగినా ఏదైనా ప్రార్థన చేయడం అయితే సరే బైబిల్ ఈరోజు నా బర్త్డే అంకుల్ ప్రార్థన చేయండి అంకుల్ అంటే ఈరోజు బైబిల్ చదివినా అంటే కదా చల్లగా అయిపోతాడు. కనుక ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే దేవుని వాక్యం చదవగానే యవనస్తులు అందుకొకే కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు మొదటి మూలపాటు మీకు మరలా వాడు బోధింపవలసి వచ్చింది. అందుకనే మీరు బలమైన ఆహారం మీకు అవసరం లే, మీరు పాలు తాగవలసిన వారే. ఎందుకంటే క్యాలెండర్ వాక్యం చూసుకొని పోతాం కాబట్టి మనం ఎక్కడ క్యాలెండర్ వాక్యం లేకపోతే మరి బైబుల్ ఏం చేస్తామంటే పేపర్ చదివినట్టు దాని స్పీడ్ చదివేసి వెళ్ళిపోతాం. అట్లా కాదు ప్రియమైన వాళ్ళారా, బలమైన ఆహారం తినాలంటే చూడండి ఇంకా కింద వచ్చినాం. మీరు పాలు తాగవలసిన గారే పాలు తాగి ప్రతివాడు శిష్యువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడు అయి ఉన్నాడు కాబట్టి పొరపాటు పడుతున్నాడు. అయితే వయస్సు వచ్చిన వారు ఎట్లా ఉంటారంటే పరిపూర్ణులు. వయసు వచ్చిన వారు ఏం చేస్తారు? అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం తినడానికి వాళ్ళు శక్తిమంతులు. ఎవరైతే బలమైన ఆహారం లేకపోతే మటన్ చికెన్ బిర్యానీ ఇవే బలమైన ఆహారం అనుకోండి. ఈ కాకుండా కాక వాక్యం అనే ఆహారం నువ్వు ఎంతవరకు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఉదయకాలం తీసుకుంటావో దాగే నీకు శక్తికి మించిన ప్రయాణం నీ ముందర ఉంది. కాబట్టి నువ్వు ఎంత శక్తి పొందుకుంటావో అంత నిలబడే శక్తి ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎంత శక్తిగా మరి దేవుని వాక్యాన్ని బలమైన ఆహారం తీసుకుంటే నువ్వు బలవంతుడు అయిపోతావు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి కాల సమయంలో అపోస్తులైన పౌలు తన మాట ప్రకారంగా ఏమంటే ప్రతి మనుషుల్ని దేవుని యందు పరిపూర్ణంగా చేయడానికి చూడండి. ఆ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. కొలస్సీలు రాసిన పత్రిక ప్రతి మనుషుల్ని అందరం కలిసి చదువుకుందామండి. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయన ప్రకటించున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప మరి అభిలాష కలిగి ఉంటున్నాడు పౌలు. నేనేం చేస్తున్నా అంటే పోరాడుచున్నా, ప్రయాసపడుచున్నా. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క హృదయ ఆలోచన అందుకొరకే ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయాలని. కనుక మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని పరీక్షించుకొని మరి యోగ్యంగా పరీక్షించుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు మనం చేసిన మరి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో చేరి రావడానికి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని కొరకే ఎంతో వందనములు. మరి ప్రభు రాత్రి కాల సమయంలో కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని బట్టి మమ్మల్ని పరిపూర్ణంగా చేయాలని మీ ఆశ. మేము అందుకొరకే ఈ యొక్క కూడికలు, నియామక కూడికలు మీ దాసుడు భక్ష్యముల ద్వారా మాకు అనుగ్రహించిన మా యొక్క ప్యాటర్న్ బట్టి మీకు ఎంతైనా కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, మేము బలహీనులుగా ఉంటున్నాం. చాలా మంది మరి ప్రభువా రోగులుగా ఉంటున్నారు, ఆత్మీయంగా చాలా మంది నిద్రిస్తూ ఉంటున్నారు, మరి బలహీనులుగా ఉంటున్నారు. బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిలో మీ వాక్యాన్ని ఎక్కువగా చదువుకోవడానికి ఉదయకాలంలో శక్తికి మించిన ప్రయాణం దినం కొరకు మేము నీ సన్నిధిలో గడపడానికి ఎంతైనా మమ్మల్ని బలపరచు.
ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వంతున దీవించు. సునీతమ్మ మరి ప్రభా గురువైన కుటుంబాన్ని దీవించు. అవినాష్కు మంచి ఆరోగ్యం దయచేయి, మంచి ఉద్యోగం దయచేయి, ఇల్లు కూడా సంపూర్తి చేసుకోవడానికి సహాయం ఇచ్చి నడిపించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. గురువైనకు మంచి ఆరోగ్యం దయచేయి. దయగా చిన్నవాడు స్టడీస్ లో సహాయం తెచ్చి రాకపోకల క్షేమ భద్రతని తెచ్చి. అదేవిధంగా ప్రభా రూతాంటిని జ్ఞాపకం చేసుకు తనుడిగా బలపరచుము.